షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. లేఖన భాగము లూకా సువార్త 24వ అధ్యాయము 13 నుంచి 35 వరకు వాక్య భాగంలోని సన్నివేశంలోని కొన్ని ఆత్మ సత్యములు మనం ధ్యానం చేద్దాం. అంతరార్థన గ్రహించుకొని మన జీవితం అన్వయింప చేసుకుందాం, మన జీవితం ధన్యం చేసుకుందాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. గాడ్స్ వర్డ్ స్పీక్స్ టు us in many ways. దేవుని వాక్యం మాట్లాడే వాక్యం జీవవాక్యం ఇది. ఆనాడు వాక్య భాగంలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడులో ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెలుచు అన్న మాట వాక్యం చూస్తున్నాం. 18వ వాడు క్లేయపనవాడు అన్నమాట చూస్తున్నాం. లూకా స్వార్థికుడు క్లేయపన ఇద్దరు కూడా వెళుతూ ఎమ్మాయి గ్రామం వెళుతున్నారు. దారి వెళుచునగా యేసు ప్రభువు ఆయన వారితో కూడా నడిచాను. 15వ వచనం. వారు సంభాషించుతూ ఆలోచించుకొచ్చునగా యేసు తన దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ 2 disciples. దారిలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. వారు దారిలో వెళుచునగా వారు సంభాషించుకొచ్చున్నారు. జరిగిన సంగతిని వారు ఆలోచిస్తూ సంభాషించుకొచ్చునగా యేసు ప్రభు వారితో కూడా నడిచారు. హి వాక్స్ విత్ us. ప్రభు మనతో నడిచే దేవుడు ఆయన. వాళ్ళిద్దరు కూడా దే లవ్డ్ జీసస్. యేసు తెలియదు కానీ అయినప్పుడు కూడా దే అలౌడ్ హిమ్ టు వాక్ అలాంగ్ విత్ దెమ్. యేసయ్య వారితో కూడా నడవడానికి వారు ఏమో అభ్యంతరం చెప్పలేదు. ఎవరో తెలియదు, యేసు అంటే ఎవరో తెలియదు, వారికి గుర్తుపట్టలేదు, వారి కన్నులు మొయ్యబడి ఉన్నాయి. అయినప్పుడు కూడా ఒక అపరిచితుడు వారి దృష్టిలో అయినప్పుడు కూడా దే అలౌడ్ హిమ్. వారు అనుమతించారు వారితో కలిసి నడవడానికి. ఒకవేళ నీ ఎవరో మాకు తెలియదు, ఎందుకు మా ఇంటే వస్తున్నాం అంటే నిజంగా ఈ గొప్ప పునరుత్థాన అనుభవం వారు కలిగేది కాదు. మన జీవితాలు కూడా అలౌ జీసస్ టు వాక్ విత్ us in our life journey. మన జీవిత ప్రయాణంలో యేసే మనతో కూడా నడవాలని ఆశిస్తుండగా allow him to walk with us in every situation, in every calamity, the walks of our life. మన జీవిత ప్రయాణంలో ప్రభువుని మనం అనుమతించాలి. ఆయనతో నడిచి వెళితే ఎంతో దీవెన పొందుతాం. అనేక విషయాలు అవగతమవుతాయి. మరొక విషయాన్ని గమనించినప్పుడు యేసు వారితో సంభాషించినప్పుడు జరిగిన సంగతులన్నీ చెప్పారు వారు. అయితే వాక్య బాగా గమనించినప్పుడు యేసు ప్రభు వారితో ఈ రీతిగా అన్నాడు. 25వ వచనం. అందుకు అవివేకులారా, ప్రవక్త చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. వారు మనస్సు మందగించింది. లేఖన చదివేవారు కానీ గ్రహించుకోలేదు వారు. కొందరు స్త్రీలు వాళ్ళతో చెప్పారు కానీ వారు విస్మయం కలగజేసిన ఆ స్త్రీలు ఆ విషయాలు చెప్పి, అయితే వారు ఆయన చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు అవివేకులారా, ప్రభు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా. దేవుని యొక్క మాటలను నమ్మి విశ్వసించాలి. మనం పరిశుద్ధ ప్రేరేపణ ద్వారా ప్రతి వాక్యం లెగించబడదు కాబట్టి ఇవన్నీ కూడా నమ్మాలి. మనం నమ్మని మందమతులు వారు. అంత మాత్రమే కాదు, ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. 28వ వచనం. ఇంతలో తాను వెళుచున్న గ్రామం దగ్గర వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళుచున్నట్టు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకే మాతో కూడా ఉండని చెప్పి ఆయన బలవంతం చేసి కనుక ఆయన వారితో కూడా ఉంటకు లోపలికి వెళ్ళాను. ఇన్వైటెడ్ జీసస్ టు అబాయిడ్ విత్ దెమ్. వారితో నడవడానికి అనుమతి ఇచ్చారు, ఆహ్వానించారు. అంత మాత్రమే కాదు, ప్రభుగా ముందుకు వెళ్తుండగా కనపడగా సాయంకాలం అనేది పొద్దుగుంకి కాబట్టి వచ్చి మాతో ఉండమని ఆయన బలవంతం చేస్తే ఫోర్స్ స్టేట్ అబాయిడ్ విత్ దెమ్.
ఎంత గొప్ప మాట. మనము కూడా ప్రభువుని ఆహ్వానించాలి. హి వాంట్స్ అబాయిడ్ విత్ us in every situation, in every calamity, in every sickness, in every sorrow. ఆయన మనతో ఉండాలని ఆశిస్తుండగా అది allowing Jesus to abide with us. వారు ఆ రీతికి అనుమతించారు కాబట్టి వాళ్ళ జీవితంలో గొప్ప అనుభవాన్ని పొందగలిగారు. వారి హృదయం నిజముగా మండుచుండలేదా? 32వ వచనం. వారి కళ్ళు తెరవబడ్డాయి, ఆయన గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. భోజనానికి కూర్చున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన లోపలికి వెళ్ళాడు. భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారు పంచబెట్టగా వారి కన్ను తెరవడం. Jesus Christ, the risen Christ, opened their minds, opened their eyes. వారి కన్ను తెరవబడ్డాయి. They could see Jesus with their naked eyes. యేసు ప్రభు చూడగలిగారు. కన్నులు తెరవబడ్డాయి. వారి హృదయంలో మంట చెలరేగినది. లేఖనాలు చెబుతూ ఉన్నప్పుడు, ఆ మాట వింటున్నప్పుడు ఫైర్ బర్న్ ఇన్ దర్ హార్ట్స్. నిజంగా దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు గుండెలో మంట పుట్టాలి. గీతకాలు అంటాడు, ధ్యానించుగా నాలో మంట పుట్టినంటాడు. అనగా దే వర్ రివైవ్డ్ ఇన్ స్పిరిట్. అంత మాత్రమే కాదు, వారు ఎప్పుడైతే ప్రభువును గుర్తుపట్టారో ఆ గడిలో లేచి యెరూషలేము తిరిగి వెళ్ళగా ప్రభు నిజంగా లేచి సీమోనుకు కనపడని చెప్పుకొని చూడండి. వారు ఇది విని త్రోవలో సంగతులను ఆ రొట్టె రుచిలో ఉన్న తమకు ఎలాగో తెలియబడనో అది తెలియజేసిరి. ఆ గడిలోనే వారు వెంటనే దే వెంట్ బ్యాక్ టు జెరూసలేం. ఆ సంతోషాన్ని పట్టుకోలేకపోయారు. ప్రభుని చూసామన్నట్టు వారు కూడా వెళ్ళి శిష్యులతో ఆ విషయాన్ని, ఆ సంతోషాన్ని వారు పంచుకున్నారు. కాబట్టి ప్రియులారా, ప్రభువును మన జీవితం అనుమతించినప్పుడు నిజముగా మన ఎన్నో గొప్ప ఆత్మీయ అనుభవాలు మనం పొందుకుంటాం. God will reveal himself to us. తనను ప్రత్యక్షపరుచుకుంటాడు. లేఖనాల్లోని అంతరార్థాన్ని మనం గ్రహించుకోగలుగుతాం. కాబట్టి పిల్లారా, ఆ ఎమ్మాయికి వెళ్ళి ఆ ఇద్దరు శిష్యులు నిజంగా పునరుత్థాన అనుభవాన్ని వారు పొందగలిగారు. ఆ సంతోషాన్ని పంచుకోగలిగారు. మనము కూడా పొందిన ప్రత్యక్షతలను హృదయాల భద్రపరచడం మాత్రమే కాదు, కానీ ప్రత్యక్షతలను అనేకులు తెలియచేయాలి. Allow Jesus to walk with you. Invite Jesus to abide with you. God will reveal the spiritual truth to you. ఆ సత్యాన్ని గ్రహించుకున్న తర్వాత నువ్వు వాడు అనేకులు చెప్పాలి. This is the truth. This is the meaning of the scriptures. ప్రభు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. వారికి అర్థమైపోయింది. వారు అర్థం చేసుకున్న తర్వాత అనేకులు కూడా దేని వాక్యాన్ని, ప్రభు లేచే సత్యాన్ని వాళ్ళందరికీ సవిస్తరంగా చెప్పగలిగారు. అలాంటి అనుభవాన్ని ప్రభు మనకందరు కూడా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుడ యేసయ్యా, మీకు స్తోత్రాలు. వాక్యం వింటున్నా వీక్షిస్తున్నా ప్రతి నీ బిడ్డను బట్టి స్తోత్రాలు ప్రభువా. ఎమ్మాయి గ్రామంలో ఆ ఇద్దరు ప్రభువా గొప్ప అనుభవాన్ని పొందగలిగారు తండ్రి. అలాంటి అనుభవాన్ని ప్రతి బిడ్డ నేను పొందుకొని మా తండ్రి, మీ ద్వారా వారు ఆత్మీయ నేత్రాలు తెలుసుకుని ప్రభువా, ఆత్మీయ సత్యాన్ని గ్రహించుకుని మా తండ్రి, వాటిని ప్రభా జీవితం అన్వయింప చేసుకుంటూ ఆత్మీయ సత్యం ప్రత్యక్షతను తండ్రి, లేక అంధరార్థాన్ని అనేకులు అందించే వారుగా ఉంటా కృప దయచేయండి. మీ ఆత్మశక్తి సంపూర్ణంగా దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం మనందరి సహకాలము తోడై ఉండును గాక. ఆమేన్.